హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఉల్లిపాయ పకోడీ గట్టి పకోడీ వేసుకోబోతున్నానండి. ఇప్పుడు పిల్లలకి స్నాక్స్ అనమాట. ఈ స్కూల్ నుంచి వచ్చి మమ్మీ తినడానికి ఏమైనా ఉంటే చేసి పెట్టమంటే ఓకే, అవైలబుల్గా శనగపిండి ఉంది, కొంచెం బియ్యం పిండి ఉంది. అందుకని సరే గట్టి పకోడీ వేసుకుందాంలే అని చెప్పి గట్టి పకోడీ వేసుకోబోతున్నాను. 4 ఆనియన్స్ కట్ చేసుకున్నాను, కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కారం, ఉప్పు. ఇదేమో వచ్చి బియ్యం పిండి అండి, బియ్యం పిండి. ఇప్పుడు కొంచెం శనగపిండి. శనగపిండి వేసుకొని వాటర్ ఏమీ పోసుకోకుండా 3 గంటలు శనగపిండి వేసుకున్నాను. వాటర్ ఏమీ పోసుకోకుండా ఆ ఉల్లిపాయలో ఉన్న వాటర్తోనే గట్టిగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా ఆ ఉల్లిపాయలో ఉన్న చెమ్మ ఉంది కదండి, ఆ వాటర్, ఆ ఉల్లిపాయలో ఉన్న తడి వాటితోనే ఇట్లా గట్టిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా కుదరట్లేదు కలపటానికి అనుకున్నప్పుడు కొంచెం వాటర్, ఒక చుక్క అట్లా వాటర్ చల్లుదాం పైన. ఇట్లాగా లైట్గా కొంచెం వాటర్ చేతిలో పోసుకొని మొత్తం ఇలా చల్లుకోవాలి. చల్లుకొని అదే వాటర్, ఇంకా వాటర్ పోయగాకండి, గట్టిగా క్రిస్పీగా చాలా బాగుంటుందండి పకోడీ. ఇలా నీట్గా మిక్స్ చేసుకుందాం. ఇట్లా నీట్గా కలుపుకొని ఒక బాండీ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ పోసి పెట్టుకుందాం. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత, ఈ ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెప్పి కొంచెం పిండిని తీసుకొని దాంట్లో వేసుకోండి. ఓకే, అది పైకి తేలి వస్తుంది మనం వేసిన చిన్న పిండి, కొంచెం పిండి. ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది ఇట్లా తీసుకోండి, కొంచెం పిండిని ఇలా తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకోండి. ఇది మంచి నూనె అండి, శనగ నూనె, అందుకనే పొంగుతుంది ఇలాగా. ఇట్లా కొంచెం కొంచెంగా పిండి తీసుకొని ఇట్లా వేసుకోండి. గంటి పెట్టి వెంపటినే తిప్పకుండా కొంచెం సేపు ఆగినాక కలుపుకోండి. వేయంగానే కలుపుకోకుండా ఇట్లా ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత ఇట్లా తిప్పుకోండి. చూసారా, గంటి కతుక్కోకుండా ఏమీ లేకుండా చక్కగా ఫ్రై అవుతాయి. ఈ గోల్డెన్ రెడ్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకుందాం. ఇంకోటి ఏంటంటే అండి, ఈ నూనె అనేది ఈ బబుల్స్ రావటం తగ్గిద్ది కదా, అప్పుడు ఫ్రై అయినట్టు. ఇంకొక 3 మినిట్స్ ఆగినాక చెక్ చేసుకుందాం. ఓకేనా, ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. లేదంటే హై ఫ్లేమ్లో పెడితే పైన కలర్ ఒకటే చేంజ్ అవుతుంది, లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది. అందుకని చెప్పి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా కలుపుకుంటూ అన్ని సైడ్లు ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇది కలర్ అనేది చేంజ్ అవుతుంది. చూసారా, ఆయిల్ బబుల్స్ కూడా తగ్గిపోయింది, పకోడీ కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లో పెడదాం. ఇంకా ఫ్రై చేశారు, ఇంకా ఉంచారనుకోండి నూనెలో బాగా నల్లగా వచ్చేస్తాయి. ఈ టైంలో తీసేస్తే కొంచెం ఆరినాక కలర్ కూడా చేంజ్ అవుతుంది. పెట్టేసుకుందాం. మళ్ళీ ఇంకోసారి వేసుకుందాం.
పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. బయట కొనుక్కోకుండా చక్కగా మనం ఈ గట్టి పకోడీ ఇంట్లోనే ఇట్లాగా నీట్గా ఫ్రెష్గా మన చేతులతో మనం చేసి పిల్లలకి పెడితే చాలా బాగుంటుంది. బయట ఏమేమి నూనె వేసి చేస్తారేమో తెలీదు. మనం ఇంట్లో అయితే ఇలా కొంచెం ఆయిల్ పోసుకొని కావాల్సినంత వరకు ఫ్రై చేసుకొని పెట్టుకుంటే చాలా టేస్టీగా పకోడీ రెడీ అయిపోతుంది. చూసారా, ఇలా నీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ తీసేసాను. ఆయిల్ కొంచెం ఉంటే కొంచెంగా వేసుకోండి పిండి, లేదంటే ఫ్రై అవుతాయి కానీ లేట్గా ఫ్రై అవుతాయి. ఇలా కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకోండి. నేనైతే ఏవి బయట నుంచి తెప్పించనండి. పిల్లలకి ఎట్లాంటి స్నాక్స్ కావాలన్నా ఏది కావాలన్నా ఇంట్లోనే చేస్తాను. వాళ్ళు నేను చేసిన ఫుడ్ కానీ స్నాక్స్ కానీ ఏదైనా కూడా చాలా ఇష్టంగా తింటారు. చూసారా, పకోడీ రెడీ అండి. ఇప్పుడు పిల్లలకి సర్వ్ చేసేద్దాం, తినేస్తారు. మళ్ళీ ట్యూషన్కి టైం అవుతుంది. చూసారా ఎట్లా సౌండ్ వస్తుందో, ఎంత బాగా ఉడికిందో చూడండి, ఎంత బాగా ఫ్రై అయినాయి. రోజు కాకపోయినా మంత్కి ఒక 2 టైమ్స్ అయితే పిల్లలు ఇష్టంగా చేసి పెట్టచ్చు. పిల్లలు ఇష్టంగా తింటారు. చాలా టేస్టీ ఉల్లి పకోడీ రెడీ. దీంట్లో పచ్చిమిర్చి కానీ లేదా ఇలాగ కరేపాకు కూడా వేసాను కదా, పచ్చిమిర్చి కరేపాకు సూపర్ ఉంటుంది. పచ్చిమిర్చి అయితే వేయలేదు, పిల్లలు తింటారు కాబట్టి మామూలుగా విడిగా ఫ్రై చేసుకొని అయితే మనం పెద్దోళ్ళు ఇలా తింటా అలా పచ్చిమిర్చి ముక్క కొరుక్కొని నుంచి చాలా టేస్టీగా ఉండే ఉల్లి పకోడీ రెడీ. బాయ్.